వారు అండ్ వాకర్స్ క్లబ్ హైదరాబాద్ సెంట్రల్ వారి సౌజన్యంతోటి ఫ్రీ మెగా మెడికల్ హెల్త్ క్యాంపు. అందులో బీపీ లెవెల్స్ని వీళ్ళు చెక్ చేస్తారు. అలాగే తర్వాత ఇది బీపీ డెస్క్. అట్ ద సేమ్ టైం ర్యాండమ్ షుగర్ లెవెల్స్ కూడా చెక్ చేస్తారు. తర్వాత డాక్టర్ కన్సల్టెన్సీ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి 2 డాక్టర్స్ వచ్చారు. సో వాళ్ళు మన మెంబర్స్ తోటి మాట్లాడుతున్నారు. నరసింహారెడ్డి గారు నమస్తే, లక్ష్మి గారు, నరసింహ గారు నమస్తే, సీనియర్ జర్నలిస్ట్ సాక్షి. సో లోపల ఈసీజీని ఏర్పాటు చేస్తారు. ఏం లేదు మేడం, వర్కౌట్ మేడం. రోజు చేసే వాళ్ళకి ఏముండదు అవసరం లేదు. ఈజ్ అవర్ ఫ్రెండ్ మిస్టర్ అనురాగ్, మార్కెటింగ్ కామినేని. లాస్ట్ టైం కూడా వీరు ఆధ్వర్యంలో మన పార్క్లో చాలా క్యాంప్స్ నిర్వహించారు. సో వెరీ నైస్ టాక్ యూ. వెల్కమ్ టు అవర్ పార్క్ మిస్టర్ అనురాగ్. మీరు మా జనరల్ సెక్రటరీ వెంకటస్వామి. ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, అలా చేస్తుంటారు. ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్, గుడ్ మార్నింగ్ వాకర్స్. మన సుందరయ్య పార్కు ఈరోజు జరుగుతున్న కామినేని వాళ్ళ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు మన చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి మన గవర్నర్ గారు శ్రీనివాస్ గారు మరియు ఎంఎన్ గారు ముఖ్య అతిథులు వచ్చినారు. మాకు చాలా సంతోషము. ఇలాంటి హెల్త్ క్యాంపులు ఇంకా చాలా జరగాలని, కల్పించాలని, మీరందరి సహకారంతో జయప్రదం చేయాలని కోరుకుంటూ మన ప్రెసిడెంట్ గారు కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ వాకర్స్. ఇవాళ మన హెల్త్ క్యాంపుకు మన కామినేని హాస్పిటల్ పీకోటి వారు అనిల్ ఆధ్వర్యంలో మన పార్కుకు ముఖ్య అతిథులుగా మన గవర్నర్ గారు పిలవంగానే ఎంత టైం ఉన్నా అనారోగ్యంగా రమ్మాలంటే అటువంటి కారణాల వల్ల ఎంపీ రాజ్యసభ మెంబర్ అయిన అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఇంకా లేట్ ఉందంట, హాఫ్ అన్ అవర్. అందుకనే మేము ఇంత ఇస్తారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగించాం. దీనికి ముఖ్య అతిథిగా మన గవర్నర్ గారు అండ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ అన్న గారు, మరియు మన నాగభూషణం మన సంపత్ రెడ్డి, మన సిఎస్ గారు, కిరణ్ గారు, మన వాకర్స్ మిత్రులందరికీ ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలకు కొంచెం మీకు కూడా సహకరించాలా. ఇది ఒక హెల్త్ పర్పసే, ఇది పొలిటికల్ కాదు, నాన్ పొలిటికల్ కాబట్టి అందరం ఒక హెల్త్ దిక్కేది మనం కష్టపడుతున్నాము. అదేవిధంగా ఇది కొనసాగిస్తామని కోరుకుంటున్నాం. మార్నింగ్ వాకర్స్ ఫ్రెండ్స్, ఈరోజు కామినేని హాస్పిటల్ సౌజన్యంతో వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంటర్లో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క వాకర్ కూడా వచ్చేసి వారి యొక్క కామినేని హాస్పిటల్ సేవలు వినియోగించుకోవాలని చెప్పి ఈ యొక్క క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు చీఫ్ గెస్ట్గా చారి గారు రావడం చాలా సంతోషం. చీఫ్ గెస్ట్గా ఓకే ఎంఎన్ శ్రీనివాస్ గారు కూడా ఈ ప్రాంతం హుజరాబాద్ ప్రాంతం యొక్క నియోజకవర్గంలో ముఖ్య చురుగ్గా పాల్గొనే వ్యక్తి, వారు కూడా రావడం ఎంతో మనం భావిస్తున్నాం. కాబట్టి ఇటువంటి క్యాంపులు చాలా చేయడంతో మన యొక్క ఇంటర్నేషనల్లో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి మన వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంటర్లో.
ముందు కూడా ఇటువంటి క్యాంపులు చాలా చురుకుగా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రెసిడెంట్ వివేక్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి నేను విన్నవిస్తున్నాను. ఈ మన సర్వీసే మెయిన్ మోటో సర్వీస్ హెల్త్ కాన్సెప్ట్ మీదనే మన యొక్క ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ క్యాంపులే ఎక్కువ ఏర్పాటు చేయాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను వాకర్ వై శ్రీనివాసాచారి, వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అండి, డిస్ట్రిక్ట్ 301. మరి ఈరోజు ఇక్కడ కామినేని హాస్పిటల్స్ వారి స్పాన్సర్షిప్తో మన వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ వాళ్ళు ఈ కండక్ట్ చేస్తున్న మెడికల్ క్యాంపు గాను నన్ను తమ్ముడు వివేక్, క్లబ్ ప్రెసిడెంట్ అయిన వివేక్, మరి అదేవిధంగా బ్రదరు వెంకటస్వామి గారు సెక్రటరీ అది ఇన్వైట్ చేయడం వల్ల ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగింది. మరి వాకర్స్ ఇంటర్నేషనల్ అంటే దాని కాన్సెప్ట్ ఏంటనేది మీ అందరికీ తెలుసు. మరి హెల్త్ ఈజ్ వెల్త్ అన్న నినాదంతో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దాని తూచా తప్పకుండా మరి డిస్ట్రిక్ట్లోనే పెద్ద అంటే సీనియర్ క్లబ్ అయిన వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తూ ఉన్నారు. ఎంతమందికి ఉపయోగపడుతూ ఉంది. మరి నేను చూసినంతవరకు ఇక్కడ కూడా ఒక 150-200 మంది వరకు చెక్ చేసుకోవడం జరిగింది. ఇంకా కంటిన్యూషన్ ఉంటుంది. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల కొత్తగా ఏర్పాటైన క్లబ్లకు కానీ మరి డిస్ట్రిక్ట్లో ఉన్న ఇంటర్నేషనల్లో కూడా ఒక మంచి పేరున్న ఈ క్లబ్, ఇక్కడ ఈ క్లబ్ నుంచి కూడా మనకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్గా ఒక 5 మందిని కూడా మనం పంపించడం జరిగింది. కాబట్టి మరి ఇలాంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పేసి ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటాయని చెప్పేసి తెలుపుతూ మరి వివేక్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు. దాని తోడుగా కామ్రేడ్ బ్రదరు వెంకటస్వామి కూడా మరి ఎంతో యాక్టివ్గా ఉన్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా మనం ముఖ్యంగా పిఏపీ గారు రామకృష్ణ గారు చెప్పినట్టుగా మనకు ఆరోగ్యం గురించి మాత్రమే ఇక్కడ ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కమ్యూనిటీ సర్వీసెస్ కూడా కొన్ని చేసేసి ఇంటర్నేషనల్ పరంగా మరి డిస్ట్రిక్ట్ పరంగా కూడా మంచి అవార్డ్స్ రివార్డ్స్ తెచ్చుకోవాలని, డిస్ట్రిక్ట్లో మంచి నెంబర్ 1 ప్లేస్లో ఉండాలని చెప్పేసి, అదేవిధంగా ఇంటర్నేషనల్లో కూడా మనం మరి మీరు ప్రయత్నం చేసి ఇలాంటి కార్యక్రమాలు చేపడితే నెంబర్ 1 క్లబ్గా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మీకు వస్తుందని చెప్పేసి నేను మీకు ఒకసారి తెలియజేస్తూ మరి ఇక్కడ వచ్చిన అందరికీ కూడా మెంబర్స్కి అందరికీ కూడా మరి ముఖ్యంగా మన కామినేని హాస్పిటల్స్ నుంచి వచ్చిన డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ వాళ్ళు చేసిన సేవలకు మనము అభినందిస్తూ మరి నీకు ఈ కార్యక్రమం నన్ను పిలిచినందుకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ వారు కామినేని హాస్పిటల్ వారి సౌజన్యంతో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈరోజు మెగా హెల్త్ క్యాంపు అంటే ప్రతి హెల్త్ క్యాంపులో బ్లడ్ షుగరు, బీపీ రెండే ఉంటాయి. ఈసారి ఈసీజీ కూడా ఉన్నాయి. తర్వాత ఇద్దరు డాక్టర్లను కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే టెస్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ కన్సల్టేషన్ కూడా పెట్టినారు. కాబట్టి ఇలాంటి క్యాంపులు ఎన్నో చేయాలని చెప్పి మంచి కార్యక్రమాల్లో గారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది. అయిపోయిందా? ధనమున్న ఆరోగ్యం లేకుంటే మరి అది ఏ రకంగా కూడా పనికిరాదు, తినలేము, కనీసం దాన్ని అనుభవించలేము. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. హెల్త్ ఉన్నవాడికి వెల్త్ కంటే గొప్పది హెల్త్. దాని మీద ఫోకస్ చేసి అందరు కూడా హెల్త్ని కాపాడుకొని భవిష్యత్తు తరాలకు కూడా రాబోయే కాలంలో పిల్లలు కూడా వాళ్ళ హెల్త్ను కూడా బాగా కాపాడుకొని ఆరోగ్యవంతంగా ఉంటే దేశంలో ఎక్కడ కూడా మరి రోగాలకు ఆస్కారం లేకుండా ఉంటుంది కనుక అందరు కూడా ఆ రకంగా పనిచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాం. వాకర్స్ క్లబ్ సెంట్రల్ వాగ్లింగంపల్లి ఆధ్వర్యంలో మరి మిత్రుడు సోదరుడు వివేక్ గారు అదే రకంగా చురుకుగా ఎప్పుడు కూడా పాల్గొనే వెంకటస్వామి గారు, తిరిగిరి కిరణ్ గారు, వారి మిత్ర బృందం అందరూ కూడా కలిసి బ్రహ్మాండమైన కార్యక్రమం కామినేని హాస్పిటల్ సౌజన్యంతో ఈరోజు మెగా క్యాంప్ నిర్వహించడం చాలా అభినందనీయం. ఇదే రకంగా వాకర్స్ క్లబ్ స్పెషల్లీ సెంట్రల్ వాళ్ళు, అదే రకంగా మన వాగ్లింగంపల్లి వాళ్ళు కూడా చురుకుగా పాల్గొని ఈరోజు హెల్త్ క్యాంపే కాదు రకరకాల కాంపిటీషన్స్ పెట్టి
మరి క్రీడల్లో కూడా ప్రోత్సహించి ఇంకా భవిష్యత్తులో